హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నయనా కిచెన్. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి నయనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పల్లెటూరి స్టైల్లో బెండకాయ చట్నీని ఏ విధంగా చేస్తారో చూపిస్తున్నానండి. బెండకాయ చట్నీకి కావలసిన పదార్థాలు: 2 వెల్లుల్లి గడ్డలను ఒలుచుకుని తీసుకోవాలి, 7 పచ్చిమిర్చి, 2 టొమాటోలు కట్ చేసుకుని తీసుకోవాలి, 1 కప్పు కొత్తిమీర, రుచికి సరిపడేంత ఉప్పు. నేను 1/2 కిలో బెండకాయతో చేస్తున్నానండి. బెండకాయని ఇలా కట్ చేసుకుని తీసుకున్నాను. ముందుగా కడాయి పెట్టుకుని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని వేయించుకుంటే తొందరగా వేగుతాయండి. నేను 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు మీ కారానికి తగినట్టు ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇదే కడాయిలోకి టమాటో వేసుకుని వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. ఈ చట్నీలోకి టమాటో బదులుగా చింతపండును నానబెట్టుకుని చింతపండు గుజ్జును కూడా వేసుకుని చేసుకోవచ్చండి. చింతపండు వేసుకుని చేసుకోవడం ఇష్టం లేని వారు ఇలా టొమాటో వేసుకుని చేసుకోవచ్చండి. టమాటాలు వేయించుకున్న తర్వాత అదే కడాయిలో బెండకాయలు కూడా వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుని బెండకాయను వేయించుకోవడం వల్ల జిగురు లేకుండా ఉంటుందండి. నేను 1/2 కిలో బెండకాయని మీడియం సైజులో కట్ చేసుకుని వేయించుకుంటున్నానండి. బెండకాయలు మరీ లేతగా కాకుండా కొంచెం ముదురుగా ఉండేవి తీసుకోవాలండి. బెండకాయను వేయించుకున్న తర్వాత రోలు తీసుకుని రోట్లోకి వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుని దంచుకోవాలండి. ఈ చట్నీలోకి వెల్లుల్లిపాయలు, కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చట్నీని మిక్సీలో వేసుకోవడం కంటే దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీకు అంత టైం లేకపోతే మిక్సీలో కూడా వేసుకుని చేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు, కొత్తిమీర దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి, టొమాటో వేసుకుని దంచుకోవాలి. దంచుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దంచుకోవాలండి, కళ్ళల్లోకి పడకుండా. పచ్చిమిర్చిని, టొమాటోని దంచుకున్న తర్వాత ఒక కప్లోకి తీసుకోవాలండి. ఈ చట్నీని ఎక్కువ నున్నగా కాకుండా కొంచెం బరకగానే దంచుకోవాలండి. వేయించుకున్న బెండకాయలు కూడా వేసుకుని రోకలితో ఒక 5-6 సార్లు దంచుకుంటే సరిపోతుందండి. అదే మీరు మిక్సీలో వేసుకున్నట్లయితే బెండకాయలను చివరిలో వేసుకుని ఒక పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. బెండకాయలను ఇలా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత అదే కప్లోకి తీసుకుని మొత్తం కలుపుకోవాలండి. వేడి వేడి రాగి ముద్దలోకి ఈ బెండకాయ చట్నీని వేసుకుని తింటే ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ బాక్స్లో తెలపండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నయనా కిచెన్.